ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు రోహిత్ శర్మ. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ నుంచి 3 ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ ప్రస్తుతం 2024 టీ20 వరల్డ్ కప్ టోర్నీ తర్వాత వన్డే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని చూస్తున్నాడట. ఇదే నిజమైతే టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియాకి కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. అయితే కొన్నాళ్ళుగా రోహిత్ శర్మ బ్యాటర్ గా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. దీంతో టీ20 వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. అలాగే ఈ టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడనుంది భారత జట్టు. జింబాబ్వేతో సిరీస్ అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్లు ఆడరు కాబట్టి ఈ సిరీస్ కి హార్దిక్ పాండ్యానే కెప్టెన్ గా ఉండవచ్చు. ఒకవేళ హార్దిక్ పాండ్యా కూడా రెస్ట్ ఇవ్వాలని అనుకుంటే కేఎల్ రాహుల్ లేదా రిషబ్ పంత్ కి కెప్టెన్సీ పగ్గాలు దక్కవచ్చు. ఇక ఆ తర్వాత జులై 3వ వారంలో శ్రీలంకతో సిరీస్ ఆడనుంది భారత్. ఈ సిరీస్ కూడా భారత జట్టు సీనియర్లు అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ 2 సిరీస్ల తర్వాత భారత జట్టు షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. త్వరలో దీనిపై ఓ క్లారిటీ రావచ్చు. ఆ లోపు రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలలో ఒకరికి వైట్ బాల్ కెప్టెన్సీ అప్పగించాలా లేక వేరే ప్లేయర్ ని కెప్టెన్ గా తీసుకోవాలా అనే విషయంపై క్లారిటీ వస్తుంది. అది కాకుండా ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నీతో భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ గడువు కూడా ముగియనుంది. కాబట్టి కొత్త హెడ్ కోచ్, కొత్త కెప్టెన్ ఫార్ములాని మరోసారి అవలంబించనుంది టీమిండియా. 2021 టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత రవిశాస్త్రి హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవటం, అలాగే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవటం దాదాపు ఒకేసారి జరిగిపోయాయి. అయితే ద్రావిడ్ తర్వాత హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ పేరు గట్టిగా వినిపిస్తుంది. అయితే బీసీసీ గాని గౌతమ్ గంభీర్ కానీ ఇప్పటిదాకా ఈ విషయం గురించి స్పందించలేదు.